క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క దేవుని వాక్కును ధ్యానించడానికి దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మన కృతజ్ఞత తెలియచేద్దాం. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మేమందరినీ కూడా ఈ యొక్క క్రీస్తు సందేశమునకు ఆహ్వానిస్తున్నాం. మనమందరం కూడా ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సదా మమ్ము కరుణించి కాపాడుతున్న ప్రభువా, మీ యొక్క నామం చొప్పున మీ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ధ్యానించబోతున్నటువంటి మమ్మందరినీ కూడా దీవించండి. వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. మీ యొక్క వాక్కు చేత ప్రేరేపించబడి మీ యొక్క మార్గములో నడిచేటటువంటి మంచి క్రైస్తవ బిడ్డలుగా మమ్మందరినీ తయారు చేయమని, మా యొక్క జీవితం ద్వారా మేము ఇతరులకు ఆదర్శంగా ఉండేటటువంటి గొప్ప అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనవులన్నింటినీ మా నాథుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో మనం ఈరోజు ధ్యానించుకోబోయేటటువంటి అంశము సమర్పణ జీవితం. లేదా ఇంకొక మాటలు చెప్పాలంటే మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని జీవించడం. మనకు అనిపిస్తుండవచ్చు, దేవుడు మనకు ఈ యొక్క జీవితాన్ని కానుకగా ఇచ్చి ఉంటే మళ్ళీ ఈ యొక్క జీవితాన్ని మనం దేవునికి అర్పణగా ఇవ్వాల్సిన పరిస్థితులు ఏమి, లేదా ఈ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పిస్తే వచ్చేటటువంటి లాభాలు ఏమి అనేటువంటి ప్రశ్నలతో మనం కొన్ని సందర్భాలు ఆలోచిస్తుంటాం, ధ్యానిస్తుంటాం. ఈ జీవిస్తున్నటువంటి యొక్క జీవితం, శరీరం, ఈ యొక్క ఆయువు, ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి కానుకలే అయినప్పటికీ వీటిని మానవులమైన మనము మన సొంత స్వలాభాల కోసం, స్వార్థం కోసం ఉపయోగిస్తూ జీవిస్తుండగా, క్రైస్తవులమైనటువంటి మనము మాత్రం మన యొక్క సొంత లాభాల కోసం కాదు, స్వార్థం కోసం కాదు, దేవుడిచ్చిన వాటిని దేవుని కోసమే కేటాయించాలి అనేటువంటి ఒక లోతైనటువంటి విషయాన్ని అర్థం చేసుకొని చాలామంది జీవిస్తున్నాం. మరి ఇంకా ఎంతోమంది అలా జీవించాలని తపన పడుతున్నారు. మరి ఈరోజు ఈ యొక్క సమర్పణ జీవితం, ఈ యొక్క అంశము ద్వారా మన యొక్క జీవితాల్లో కూడా ఏ విధంగా మన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించవచ్చు, లేదా ఈ యొక్క జీవితాన్ని దేవుని కోసం కేటాయించి మనం ఈ లోకంలో మన యొక్క జీవితాన్ని కొనసాగించవచ్చు అనేటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కానీ సమర్పణ జీవితం అనేటువంటి విషయానికి వచ్చేసరికి సర్వసాధారణంగా క్రైస్తవులమైన మనం అందరం కూడా మాట్లాడేటువంటి భాషలు ఏమిటంటే కేవలం గురువులు లేదా కన్యాస్త్రీలు లేదా మేత్రానులు దేవునికి వారి యొక్క శరీరాలను, వారి యొక్క జీవితాలను అర్పించి జీవిస్తున్నారు అనేటువంటి మాటలతో మనం మాట్లాడుతుంటాం. అది వాస్తవమే. కానీ క్రైస్తవునిగా ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని కోసం మన యొక్క జీవితాన్ని కేటాయించాము అనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కేవలం
గురువులు, కన్యాస్త్రీలు మాత్రమే కాదు వారి యొక్క జీవితాన్ని దేవునికి కేటాయించినది. క్రైస్తవులమైన మనందరము కూడా మన యొక్క జీవితాలను దేవునికి ఆల్రెడీ కేటాయించాము. అది ఎప్పుడు అనగా జ్ఞానస్నానం తీసుకున్నటువంటి లేదా బప్తిసం తీసుకున్నటువంటి మనం అందరము కూడా క్రీస్తులో భాగస్థులమే. క్రీస్తు శరీరం యొక్క అవయవాలు మనమందరము కూడా. అనగా ఈ యొక్క జ్ఞానస్నానం అనేటువంటి ఈ యొక్క దివ్య సంస్కారము ద్వారా మనమందరము క్రీస్తులో భాగస్థులమై జీవిస్తున్నాం. మనము విభజింపబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాగముగా కాకుండా క్రీస్తులో లేదా క్రైస్తవ జీవితంలో లేదా శ్రీ సభలో మనం అందరం కూడా పాలు పంచుకొని జీవిస్తున్నాము. అనగా మన యొక్క జీవితాలను దేవునికి మనకు తెలియకుండానే మనం కేటాయించాము. జ్ఞానస్నానం తీసుకున్నటువంటి సందర్భంలో మనకు ఎలాంటి అవగాహన, ఎలాంటి జ్ఞానము, తెలివితేటలు లేనప్పుడు మన యొక్క బాల్య వయస్సులో, చిన్నతనములో చేసినటువంటి ఈ యొక్క జ్ఞానస్నానం గురించి మనకు పూర్తిగా అవగాహన లేకపోయినప్పటికీ పుట్టినప్పుడే మన యొక్క జీవితాలన్నీ కూడా దేవునికి మనం కేటాయించి సమర్పిస్తున్నాం. ఉదాహరణకు బైబిల్ నుంచి మనం తెలుసుకోవాలంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏ విధంగా బాలయేసును మరియ తల్లి మరియు జోజప్పలు దేవాలయంలో కానుకగా సమర్పిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అలాంటి సమర్పణ ఈరోజు మన మధ్య కనిపించకపోయినప్పటికీ మనమందరము కూడా జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుకు మన జీవితాలను కేటాయిస్తున్నాం. లేదా మన యొక్క శరీర భాగాలను దేవుని కోసం జీవించడానికి ఆ చిన్నతనంలోనే మానసికంగా లేదా శారీరకంగా లేదా ఆధ్యాత్మికంగా సిద్ధపాటును కలిగి ఉంటున్నాం. మరి ఈ పరిస్థితుల్లో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రస్తుత ప్రపంచం స్వార్థముతో కూడినటువంటి ప్రపంచముగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కొత్త విషయం అయితే కాదు. మరి ఇలాంటి స్వార్థంతో కూడినటువంటి ప్రజలు మన మధ్య ఉండగా మనము మన యొక్క జీవితాన్ని దేవునికి స్వార్థంతో కాకుండా నిస్వార్థముగా దేవునికి మనము అర్పించగలమా? లేదా మన యొక్క జీవితాలను దేవునికి కేటాయించి ముందుకు వెళ్ళగలమా అనేటువంటి విషయాలను ధ్యానించుకోబోతున్నాం. మరి ఈ యొక్క ఉపోద్ఘాతం తర్వాత మనం ఈ యొక్క అంశమును చాలా చక్కగా తెలుసుకున్న తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానిద్దాం. కాబట్టి సోదరులారా, పరిశుద్ధము, దేవునికి ప్రీతికరము అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము ప్రతిమాలు కొనుచున్నాను. మీరు ఈ లోక ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనది, ఆయనకు సమ్మతమైనది మరియు సంపూర్ణమైనదగు దానిని తెలుసుకొనగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని విన్న తర్వాత మనకు అర్థమవుతుంది, పునీత పౌలు గారు మనలందరినీ కూడా బ్రతిమాలుకుంటున్నాడు. ఏమని బ్రతిమాలుకుంటున్నాడు అంటే, మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి అర్పించుకొనండి. ఎందుకు పౌలు గారు బ్రతిమలాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ అనగా, పౌలు గారికి అర్థమైనటువంటి విషయం అది, ఎప్పుడైతే మన యొక్క జీవితాలను మనం దేవుని కోసం కేటాయిస్తామో ఆ యొక్క జీవితానికంటూ ఒక అర్థం ఉంటుంది. ఆ యొక్క జీవితం పరిపూర్ణమైనదిగా ఉంటుంది. మానవులమైన మనము ఈ యొక్క లోక జీవితంలో మనం చేసే ప్రతి పని, మనం పడే ప్రతి కష్టము, మనం మాట్లాడే ప్రతి మాట
చివరికి కేవలం మనిషి ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన జీవితం జీవించడానికి పౌలు గారు చెప్తున్నటువంటి ఒక సూత్రం లేదా ఒక ఫార్ములా అదేమిటంటే దేవునికి మన యొక్క శరీరములను సజీవ యాగముగా అర్పణగా మనము ఇవ్వాలి. మరి ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క సమర్పణ జీవితంలో మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి విషయం ఏదంటే పూర్ణ సమర్పణ. పూర్ణ సమర్పణ అనగా టోటల్ డివోషన్ టు గాడ్. దేవునికి పరిపూర్ణంగా మనం అర్పించుకోవడం లేదా దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడి జీవించడం. అందుకనే పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నటువంటి విధముగా మానసికమైన మార్పు ద్వారా మనలో నూతనత్వమును లేదా ఉత్తమమైనది, సమ్మతమైనది లేదా సంపూర్ణమైనది అని మనం తెలుసుకోగలుగుతాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే మనము పూర్ణ సమర్పణ లేదా మన యొక్క జీవితాన్ని కేవలం దేవుని కోసం పూర్తిగా మనము అర్పించగలుగుతామో అప్పుడు మనము దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. ఒక మాటలో మనకు అర్థమయ్యే మాటలు చెప్పుకోవాలంటే మనల్ని వెనుకంజ వేసుకొని క్రీస్తును మన ముందు ఉంచుకోవాలి. ఈ లోక జీవితంలో మనం ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉండగా అది సాధించాలి, ఇది సాధించాలి, దాన్ని నేను చేరుకోవాలి అనేటువంటి ఈ లోక జీవితంలో పరుగులు పెడుతున్నటువంటి ఈ యొక్క మానవ జీవితంలో మనము క్రీస్తును వెనకలు పెడుతున్నాం. క్రీస్తును మనం వెనకబెట్టి మనము మన యొక్క దృష్టి అంతా కూడా ఒక రోడ్డు మీద పరిగెత్తేటటువంటి గుర్రానికి ఏ విధంగా అయితే కళ్ళం పెట్టి పరిగెత్తిస్తుంటారో అదేవిధంగా మనము కూడా లోకములో ఎన్నో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి అనేటువంటి పరుగులు పెడుతూ మనం ముందుకు దూసుకెళ్ళిపోతున్నాం. తప్పు లేదు. కానీ క్రీస్తును మనం వెనక్కు పెట్టి క్రీస్తును మర్చిపోయి క్రీస్తు నాకు అవసరం లేదు అనేటువంటి అపోహలతో మానవుడు ముందుకు పరిగెత్తేటటువంటి క్రమంలో జీవితానికి ఉన్నటువంటి విలువను, జీవితానికి ఉన్నటువంటి అర్థమును కూడా మర్చిపోతున్నాడండి. ఇది మన మధ్య లేదా మనకు జరుగుతున్నటువంటి విషయాలు. కావున నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి పూర్ణ సమర్పణగా నన్ను నేను మార్చుకోవాలి అంటే మొట్టమొదటిగా వెనకలు ఉన్నటువంటి క్రీస్తును మనం మన యొక్క జీవితంలో ముందుకు తీసుకురావాలి. అప్పుడే క్రీస్తు మనకు మార్గచూపరిగా, క్రీస్తు మనకు ఒక మంచి కాపరిగా నడిపిస్తాడు. మీరు పాడుతూ ఉంటారండి ఈ పాట సాధారణంగా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మరికొంతమంది ఈ పాట కూడా పాడుతూ ఉంటాం. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పాటలన్నీ మనం పాడుతున్నప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా యొక్క జీవితాన్ని నేను నడిపించగలుగుతాను, నా మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అనేటువంటి ఆలోచనతో మనం పరుగులు పెడుతున్నప్పుడు చివరికి మనకు అర్థమయ్యేది క్రీస్తు యొక్క సహాయం లేకుండా మనం ఎక్కడికి కూడా ఈ లోకంలో వెళ్ళలేము. క్రీస్తు యొక్క ఆజ్ఞ లేనిదే మనం ఈ లోకంలో జీవం కలిగి కూడా ఉండలేము. కావున మన యొక్క ఈ లోక జీవిత యాత్రలో మనం ఎన్ని సాధించాలనే తపనతో మనం ముందుకు వెళ్తున్నా క్రీస్తును మనము వెనుకంజ వేసి లేదా క్రీస్తును మనం వెనక్కి పెట్టి ముందుకు పరిగెత్తడం అనేది ఇది ఒక అజ్ఞానం అని చెప్పుకోవాలి. కావున క్రైస్తవులమైన మనం అందరము కూడా లేదా కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి మన యొక్క జీవితంలో గమనించండి. నా జీవితంలో క్రీస్తు కన్నా దేనికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను, లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి కొన్ని విషయాలలో
నేను క్రీస్తుకు విలువనివ్వకుండా వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను అని ఒక్కసారి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది, మనము ఎన్నో సందర్భాల్లో క్రీస్తును ఎక్కడో మన ఇంట్లో మూల పడేశాం. మీరు అనవచ్చు, ఫాదర్ గారండి మేము ప్రార్థన చేస్తున్నామండి, చర్చికి వెళ్తున్నామండి, సప్రసాదం తీసుకుంటున్నామండి, ప్రార్థన చేస్తున్నాం, లేదా బైబిల్ చదువుతున్నాం, మా పిల్లలకు మంచి నేర్పిస్తున్నాం, మా పిల్లల కోసం కష్టపడుతున్నాం, మా పిల్లలకు ఉన్నత విద్యల కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఎస్, అన్నీ చేయాలి. నేను ఎన్నో సందర్భాల్లో ఇదే క్రీస్తు సందేశంలో నేను చెప్తున్నప్పుడల్లా తల్లిదండ్రులకు చెప్పేటటువంటి ఒక నేను బ్రతిమాలుకంటూ చెప్పే విషయం ఏంటంటే, మీ పిల్లలకు మీరు ఏది ఇవ్వాలనుకున్నారో అన్నీ ఇవ్వండి. కారు ఇవ్వాలనుకున్నారా ఇవ్వండి, స్కూటీ ఇవ్వాలనుకున్నారా ఇవ్వండి, లేకపోతే ఆస్తులు ఇవ్వాలనుకున్నారా ఇవ్వండి, వాటి కోసం కష్టపడండి. కానీ క్రీస్తును మీ పిల్లలకు మీరు ఇవ్వకపోతే మీరు ఇచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా జీరో సమానం, లేదా విలువ లేనటువంటి ఒక వస్తువుగానే అది మిగిలిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం ఎన్నో వాటికి విలువ కడుతున్నామండి. అనగా ఈరోజు నా దగ్గర 10 సెంట్ల భూమి ఉంటే ఈరోజు అది 10,000 రూపాయలు అయితే దాని విలువ నాకు కరెక్ట్ తెలియదండి. 10,000 రూపాయలు అనుకుందాం. 1 సెంటు విలువ 10 రూపాయల, లేదా 10 సెంట్ల విలువ 10 రూపాయలు అనుకుంటే, 1000 రూపాయలు అనుకుంటే, ఈ యొక్క విలువ 10 సంవత్సరాల తర్వాత ఇన్ని లక్షలు అవుతాయి అని మనం 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు లెక్కలు కడుతున్నాం. ఎంతో జాగ్రత్తగా ముందుగానే ఏ దానికి రాబోతున్న జీవితంలో విలువ ఉంటుందో నీవు గమనించుకొని దాన్ని జాగ్రత్తగా నీవు ఉంచుకుంటున్నావు. అలాంటిది మన యొక్క పిల్లలకు భవిష్యత్తులో నా పిల్లలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి తపన మనందరికీ ఉండగా క్రీస్తును మనం ఇవ్వకపోతే దానికి ఎలాంటి విలువ లేదు. మరి ఈరోజు ఈ యొక్క పూర్ణ సమర్పణ అనగా మన యొక్క జీవితాన్ని దేవునికి మనం పరిపూర్ణంగా ఇవ్వాలి అంటే మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నా జీవితంలో ఎక్కడ ఉన్నాడు, లేదా క్రీస్తును నా జీవితంలో నేను ఎక్కడ పెట్టాను, ఏ స్థానంలో పెట్టాను? నా యొక్క తల్లిదండ్రులు ఫస్టా, లేకపోతే నా దేవుడు ఫస్టా, లేకపోతే నా సంపాదన ఫస్టా, లేదా దేనికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను? ఒక్కసారి గమనించుకుందాం. ఇది వ్యక్తిగతంగా ఇతరుల తప్పులు పట్టేది కాదు. ఫాదర్ గారండి అతను కేవలం డబ్బు సంపాదన కోసమే బతుకుతున్నాడు, ఇతను చర్చికి రాడు, ఇతనికి భక్తి లేదు అని ఇతరుల మీద ఉన్నటువంటి మనము ధ్యాస పక్కన పెట్టేసి వాటి గురించి వదిలిపెట్టేసి నా వ్యక్తిగత జీవితంలో నేను క్రీస్తుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను? 30%, 40%, 100%, 99%? కానీ ఎన్నో సందర్భాల్లో మనకు అర్థమయ్యే విషయం, పరిపూర్ణంగా మనం దేవుని అయితే ఆధారపడి జీవించలేకపోతున్నాం. కానీ మన యొక్క ప్రయత్నం, దేవుడే మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు కావున మనం మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అర్పించాలి అంటే క్రీస్తును మనం ముందుకు పెట్టాలి. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యం మనం అర్థం చేసుకోవడానికి మీ అందరికీ కూడా ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను. వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే నేను 3వ రోజున అనగా నేను ప్రధాన అర్చకులకు పెద్దలకు బందీగా నేను ఉండి వారి చేత చంపబడి 3వ రోజున తిరిగి లేస్తాను అనేటువంటి విషయాన్ని శిష్యులకు ప్రభువు చెప్పి ఉండగా పేతురు అన్న మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ప్రభువా, అలాంటి అవకాశం నీకు ఇవ్వను, నేను నీకు సెక్యూరిటీ గార్డ్ లాగా ముందుంటాను, నేను నిన్ను రక్షిస్తాను అని అన్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు, సాతాను వెనుకకు వెళ్ళు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందుకు యేసు పేతురుతో,
ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు యేసుక్రీస్తుకు ఎంతో సన్నిహితుడిగా, ఒక మంచి శిష్యుడిగా, ముందుగా ఉన్నటువంటి ఒక శిష్యుడిగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఒక పేతురు ఒక మానవుడిగా ఆలోచించి దేవుని యొక్క ప్రణాళికలకు ఆటంకముగా ఉంటున్నాడో అప్పుడు ప్రభువే స్వయంగా తెలియజేస్తున్న, పేతురు నువ్వు వెనుకకు వెళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులకు ముఖ్యమైనది ఈ లోక ప్రణాళికలు కాదు, దేవుని యొక్క ప్రణాళికలు. అవి ఏమని అంటే, మనం క్రీస్తు ఎప్పుడైతే మన ముందు ఉంచుతామో ఆ యొక్క ప్రభువే మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు, ముందు నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం క్రీస్తును వెనకకు పెట్టి మనం ముందుకు వెళ్ళి నా జీవితం ఏ విధంగా జీవించాలో నాకు తెలియదా, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలో నాకు తెలియదా అనేటువంటి భావాలతో మనకు వెళ్ళినప్పుడు ప్రభువు కూడా ఖచ్చితంగా మనల్ని ఇదే వాక్యం ద్వారా మందలించి గుణపాఠాలు నేర్పిస్తారండి. అదేమిటంటే, పేతురు వెనుకకు వెళ్ళు. అందుకే మనమందరం కూడా మానవులుగా ఈ లోకంలో జీవిస్తుండగా మనం కష్టపడాలి, మనం పని చేయాలి, మనకు ప్రణాళికలు ఉండాలి, మనకు భవిష్యత్తు కూర్చున్నటువంటి ఆలోచన అన్నీ ఉండాలి. అయినప్పటికీ క్రీస్తు యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరాలి అని మన యొక్క ప్రార్థన ఉండాలి. అప్పుడే మనం పరిపూర్ణంగా దేవునికి సమర్పించినటువంటి వ్యక్తులుగా అవుతాం. దేవునికి సమర్పణ చేయడం అంటే కేవలం ఒక గురువయ్యి సిస్టర్ అవ్వడం అనే కాదు. గురువులు సిస్టర్లు ప్రత్యేకంగా దేవుని కోసం వారి జీవితాలను కేటాయించారు. కానీ మానవులమైన మనము, క్రైస్తవులమైన మనము కూడా మన యొక్క జీవితంలో ఏ విధంగా సమర్పించుకోవచ్చో పౌలు గారు నేర్పించిన విధముగా మనం వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. మీ యొక్క శరీరములను సజీవ యాగముగా, ఒక అర్పణగా మీరు మలచుకొని దేవునికి అర్పించండి. అప్పుడు ప్రభు చేతుల్లో సమర్పించబడినటువంటి ఒక అర్పణ ఏ విధంగా ముందుకు వెళ్తుందో, ఏ విధంగా వెలుగుతుందో, ఏ విధంగా విలువైనదిగా ఈ లోకంలో ఉంటుందో మనము తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే మనము విలువైనది అని అనుకున్నది ఈ లోకంలో విలువ లేనిది. ఈ లోకంలో దేన్నైతే మనం విలువ లేనిదిగా మనం భావిస్తున్నామో అదే విలువైనదిగా దేవుడు పరిగణిస్తాడు. అందుకనే వాక్యమే స్వయంగా మనకు చెప్తుంది, పనికి రానటువంటి ఒక రాయిని దేవుడు మూలరాయిగా మారుస్తాడు. ఈ లోకంలో మనమందరం కూడా పనికిరాని వ్యక్తులుగా పరిగణించబడి ఉండవచ్చు, లేదా ఇతరులను మనం ఆ విధంగా చూస్తూ ఉండవచ్చు. కానీ క్రీస్తును మన జీవితంలో మనం ముందు పెట్టినప్పుడు, లేదా మనం పరిపూర్ణంగా ఈ యొక్క సమర్పణ జీవితం అనేటువంటి యొక్క అంశంలో మనం నేర్చుకున్న ఒకే ఒక అంశం ఈరోజు ఏంటంటే అది పూర్ణ సమర్పణ, లేదా సజీవ అర్పణగా మన యొక్క జీవితాలను మలుచుకోవడం. వాటికి ఉదాహరణ ద్వారా మనం చూసాము ఏ విధంగా మన యొక్క జీవితాన్ని క్రీస్తుకు సమర్పించాలి. సమర్పించడం అంటే మనం వెళ్ళి దేవాలయంలో దేవునికి ప్రభువా నా శరీరం తీసుకో అని ప్రార్థన చేయడం మాత్రం కాదండి. క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వడం, క్రీస్తును మన జీవితంలో ముందు పెట్టడం, క్రీస్తుకు మనం అన్నిటికన్నా ముఖ్యంగా విలువ ఇవ్వడం. ఎందుకు విలువ ఇవ్వాలి అనేటు ఆలోచన మనకు వచ్చినా గమనించాలి, ఈ యొక్క జీవితం మనం బతికున్నామంటే అది కేవలం క్రీస్తు ఇచ్చినటువంటి కేవలం కానుక, లేదా దేవుడిచ్చిన బహుమానం. ఈ యొక్క బహుమానాన్ని మనం ఈ లోకంలో క్రీస్తు కోసం కేటాయిద్దాం, క్రీస్తు కొరకు జీవిద్దాం. మరి చివరిగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈ లోక జీవితంలో ఒక మంచి జీవితం జీవించడానికి మానవులుగా మేము ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎన్నో సందర్భాల్లో విఫలమైపోతున్నాం, పడిపోతున్నాం. కానీ ఈ యొక్క సమర్పణ జీవితం అనే అంశం ద్వారా మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మమ్మల్ని మేము మీకు పరిపూర్ణమైన అర్పణముగా ఇచ్చేటటువంటి కృపను, అర్హతను, దీవెనలను మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరి ముఖ్యంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను, వారి యొక్క భవిష్యత్తును కూడా వాళ్ళు అర్పణగా మీకు ఇస్తుండగా మీరు ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ నడిపిస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం.
ఈ యొక్క మనలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే వారం ఇదే అంశాన్ని ఇంకా లోతుగా వేరు వేరు అంశాల ద్వారా మనం ధ్యానించుకుందాం. సమర్పణ జీవితం 2వ భాగముగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.